మన తమ్ముడు పురుగు మందు తాగాడు. ఎందుకు తాగావు తమ్ముడా అని నేను అడిగితే, మా నాన్న చచ్చిపో అన్నాడన్నా. నువ్వు సస్తే బాగుండ్రా, సచ్చావు అనుకుంటావు, నువ్వు మాకు దరిద్రం వదిలిపోయింది, నీలాంటి వాడు బతకటం ఎందుకురా, చావురా చావురా అన్నాడట. పోయి మందు తాగి ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. సాతాను ఎంత కుట్రదారుడంటే, మన నోట జీవవాక్కు వెలువడాల్సింది విజయానికి సంబంధించిన వాక్కు, శుభానికి సంబంధించిన వాక్కు, దేవుని మహిమకు సంబంధించిన వాక్కు మన నోట ఉండాల్సిందే. ఆ వాక్కు రానియకుండా మన నోట వ్యతిరేకమైన వాక్కు వచ్చేటట్టు వాడు జాగ్రత్త తీసుకుంటాడు. ఈరోజు చెప్తున్నాను, ఎండిపోయిన ఎముకలకు యెహెజ్కేలు పలికిన వాక్కు జీవాన్నిచ్చి ఒక సైన్యంలాగా నిలబెట్టింది. హల్లెలూయా. అబ్రాము ఘనుడైన తండ్రి, దేవుడు అతనికి పిలిచాడు వాక్కుతో, నీవు అబ్రహాము అనబడుతూ, అంటే జనములకు తండ్రి. వాక్కు నెరవేరి జనములకు తండ్రి అయ్యాడు. ఆయన వాక్కు స్థిరము లేని మనిషిలాగా ఉండేటువంటి సీమోనును ప్రభు నీవు కేఫా అన్నాడు, రాయివి అని వాక్కు విడుదల చేశాడు. చివరికి రాయి లాంటి వ్యక్తిగా మారిపోయాడు, బలంగా దేవుని కోసం. ఎక్కడన్నా యేసు ప్రభు అపశృతులు మాట్లాడినట్టుందా? బిడ్డల విషయంలో ఎక్కడన్నా అశుభవాక్కులు పలికినట్టుందా? అపోస్తలుల విషయంలో కావచ్చు, తనతో కూడా ఉన్నటువంటి శిష్యుల విషయంలో కావచ్చు, ప్రజల విషయంలో కావచ్చు, ఎప్పుడన్నా పలికాడా? ఎన్నోసార్లు చెప్పి చెప్పి విసుగు చెంది చివర్లో ఒక మాట పలికాడు, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూ ఉండుదానా, కోడి తన పిల్లలని రెక్కల కిందికి పిలిచినట్టు ఇన్ని మార్లు పిలిచినా నువ్వు విననొల్లకున్నావు, రానొల్లకున్నావు. నీ దేశం నీకు పాడుగా విడవబడింది, రాయి మీద రాయి నిలిచి ఉండకుండా నీవు పడద్రోయబడతావు, నీవు గతి పడతావు అన్నాడు. క్రీస్తు శకం 70 లక్షలు అదే జరిగింది. దారుణమైన పరిస్థితులు వచ్చేసినాయి. ప్రియులారా గమనించండి, ఎప్పుడు పలికినా శుభవాక్కునే. అపోస్తలులు పలికినా, ప్రభు పలికినా, వారు విడుదల చేసినటువంటి వాక్కు జీవసహితమే, విజయమే. కానీ ఈరోజు సైనికుడిగా, సైనికురాలుగా బయలుదేరుతున్నావు. ఒక కుటుంబానికి నాయకుడుగా, నాయకురాలుగా ఉంటే వారి నోట ఉండాల్సిన వాక్యేంటో దేవుడు నేర్పుతున్నాడు. ఒక సంఘానికి నాయకుడుగా, నాయకురాలుగా ఉంటే వారి నోట ఉండాల్సిన వాక్యేంటో దేవుడు నేర్పుతున్నాడు. ఒక సమాజానికి గౌరవనీయమైన పెద్దగా ఉంటే అతని నోట ఉండాల్సినటువంటి వాక్యేంటో దేవుడు నేర్పుతున్నాడు. దీన్ని తక్కువ అంచనా వేయొద్దు, తేలిగ్గా తీసుకోవద్దు. నీవు పలికిన దాన్ని బట్టే నువ్వు చిక్కుపడతావు, నీవు పలికిన దాన్ని బట్టి విడుదల పొందుతావు. నోటి మాటకు అంత ఎందుకుందిలే అన్న, యేసు ప్రభువని హృదయంలో అంగీకరించే చాలన్నాడా? యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి రక్షణ పొందగలం. అంటే నోటితో ఒప్పుకోవటం అనే ప్రక్రియ ఉంది, నోటి మాటకు విలువ ఉంది. భక్తులందరినీ చూసి మనం నేర్చుకోవాల్సిన మొదటి సంగతి ఇది. కుటుంబం మీద నువ్వేం విడుదల చేస్తున్నావో గుర్తు చేసుకో. నీ సాటి వారి మీద, తోటి వారి మీద, నీ కన్నవారి మీద, కట్టుకున్న వారి మీద నువ్వేం విడుదల చేస్తున్నావో ఒకసారి చూసుకో. నీ సంఘం మీద, సమాజం మీద. కొంతమంది దైవజనులు చూశాను నేను, పొద్దస్తమానం సంఘాన్ని శపిస్తానే ఉంటారు. వారి వాక్యంలో సంఘానికి ప్రోత్సాహకరంగా, ఉజ్జీవ సహితంగా, వారిని విశ్వాసమందు బలపరిచి ప్రోత్సహించే విధమైన వాక్కు ఉండదు. మీరు ఎలా చేస్తున్నారు, ఎలాగైపోతారు, అలా అవుతారు, ఇలాగైపోతారు, అట్టయిపోతారు, ఇట్టయిపోతారు, మట్టయిపోతారు, ఒట్టయిపోతారని ఊరకు అట్టపోతారు, ఇట్టపోతారు, పోతారు. అలాంటి దైవజనులు ఎవరైనా ఉంటే జాగ్రత్త, మీ వాక్కు జాగ్రత్త. ప్రభువుని బట్టి, అపోస్తలులను బట్టి వాక్యం కూడా చెబుతుంది, మీ నోట దుర్భాష ఏదైనానో, శాపవచనం ఏదైనానో రానియొద్దు, మీ నోట ఆశీర్వచనం ఉండాలి అన్నాడు.
అదంత ముఖ్యం కాకపోతే ఆ మాట ఎందుకు ఉండాలన్నాడు? ఈరోజు చెప్తున్నాను, చాలా క్రితం చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. దేవుని మూలంగా పలికేటువంటి ఏ బిడ్డైనా దేవుని మూలంగా పలికితే ఎండిపోయిన ఎముకలు సజీవ సైన్యమై నిలుస్తాయి. నువ్వు విడుదల చేసేటువంటి వాక్కు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు. ఇది మొదలుకొని ఇప్పటిదాకా ఆ మాటలు ఈ మాటలు దరిద్రాన్ని తెచ్చిపెట్టే మాటలన్నీ మాట్లాడావు. మానేయి, మర్చిపోవద్దు. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. నీ బిడ్డలు బలహీనులుగా ఉన్నారు, చదువులో వీక్గా ఉన్నారు. దరిద్రపుదే, సైతానోడు, సైతాంది, దీని దినం చెయ్యే, ఇది పాడే గట్ట, ఇది అట్టబాను, ఇది ఇట్టబాను అని విడుదల చేస్తూ ఉంటారు. దీవెనల వర్షం. ఏం దీవెనలు అయ్యి? అట్లా కాదు. బిడ్డ బలహీనురాలైనా నువ్వు విడుదల చేయాల్సిన వాక్కు శుభకరమై ఆశీర్వచనమై ఉండాలి. థామస్ ఆల్వా ఎడిసన్ తల్లి, ఈ చెవిటివాడికి, ఈ తెలివి తక్కువ వాడికి మేము చదువు చెప్పలేము, మా వల్ల కాదమ్మా, వీడికి చెప్పగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ చేర్చు, మా బుర్ర తింటున్నాడు వీడు అని ఇంటికి పంపిస్తే పేపర్ రాసి తెచ్చి తల్లికి ఇచ్చాడు. స్కూల్లో ఇచ్చారు మమ్మీ అని. చూసింది, బిడ్డను పట్టుకొని ఏడ్చింది. ఏంటి మమ్మీ అందులో ఏముందని అడిగాడు. ఏముందని అడిగితే, మీ టీచర్ పంపించారా, నువ్వు మేధావంట, నువ్వు మహాజ్ఞానివంట, నీకు చదువు చెప్పటం వారికి చేతగాదట, అంత తెలివైన వాడివట నువ్వు, అందుకని నన్నే చెప్పమని పంపించారు. ఎంత మంచి బిడ్డవరా నువ్వు అని ఆ చెవులు బలహీనత ఉన్నోడిని, ఆ అరబంధం మైండ్ ఉన్నోడిని ఆశీర్వదించింది, ఆశీర్వచనం పలికింది. వాస్తవంగా ఆ లెటర్ చూసినప్పుడు నువ్వు ఎలా స్పందిస్తావు? ఏమండే, ఆళ్ళ ముచ్చట మనకెందుకంటే సంఘ నాయకులు కూడా గుర్తించాలి. ఇక్కడ మన బిడ్డల్ని మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, దేవుని కృపలో ఎలా నడిపించాలన్న పాయింట్ చెప్తున్నాను నేను. నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? మీ అబ్బాయికి అలాంటి పేపర్ ఇచ్చి ఇంటికి పంపించారనుకో, ఏమంటావు? దరిద్రుడురా, ఆ పాపి శిష్యుడు నీకే రావాలా, పక్కోళ్ళకి రావద్దా? ఆ దరిద్రపు బతుకు నీకే రావాలా? నీకే అంటే ఇంకెవరికి రావట్లేదని. ఈ రెండు రకాల ఏడుపు అన్నమాట. ఆయన పట్టుకొని ఏడిసి గందరగోళం చేసి వాళ్ళని 4 శాపాలు పెట్టి, సావురా నీ కర్మ అంతే, మరి చేసేదే ఉంది, సావు అట్టనే సావు అంట. ఒక దేవుని బిడ్డగా ఆమె ఆ మాట పలకలేదు. క్రీస్తు యేసు సంబంధిగా ఆ మాట పలకలేదు. ఆశీర్వచనం పలికింది. చెవిటివాడిని, పిచ్చివాడిని, అరబంధం మేళాన్ని పట్టుకొని నువ్వు మేధావివి నానా అన్నది. నిన్నెవరు అందుకోలేరురా అంది. జరిగిందా లేదా? అదిగో ఆయన తల్లి, ఆయన స్టోరీలో నేను చదివాను. చూడండి, ఆ మహనీయుణ్ణి తల్లి అలా బలపరిచింది. ఫలితంగా అతను పెరిగి పెద్దవాడై నిజంగా ప్రపంచానికి వెలుగునిచ్చినటువంటి బల్బును కనుక్కున్న శాస్త్రవేత్త అయ్యాడు. బల్బుని కనుక్కున్నాడు. ఈరోజు దీపపు లాంతర్లో పెట్టుకోకుండా టపి మనిషి ఇచ్చేయగానే డింగ్మన్ లైట్ వెలుగుతుంది. ప్రపంచం మొత్తాన్ని వెలిగించిన వీరుడయ్యాడు ఆయన. వాస్తవానికి చెవులు వినపడవు సరిగా. స్కూల్లో ఏమని చెప్పి పంపించారు? వినపడకపోతే ఎట్టో మొత్తుకుందాం, తెలివి కూడా అంతగా లేదని పంపించారు. కానీ తల్లి పలికిన ఆశీర్వచనం, ఆమె విడుదల చేసిన వాక్కు దేవుడు ఆమెన్ అన్నాడు. మన మాటలు విశ్వాసంతో కూడినవై ఉండాలి, శుభకరమైనవై ఉండాలి, ఆశీర్వచనాలై ఉండాలి, మేలు కలుగునట్లు దీవెనకరమైనవై ఉండాలి, ధైర్యపరచునవై ఉండాలి, ప్రోత్సహించునవై ఉండాలి, ప్రశంసించునవై ఉండాలి, నిరీక్షణ కలిగించేవై ఉండాలి. ఇక వీటికి ఆపోజిట్లో ఉన్నవి ఉండకూడదు మన నోట.
నువ్వు అలా ఉపయోగించి చూడు, నీకే అర్థమైంది. మంత్రప్రయోగాలు, మాంత్రికులు శాపవచనాలు వాడతారు, అవి ప్రయోగిస్తారు వాళ్ళు. వాడు వాక్ అదే 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 రిలీజ్ చేసి అది జరిగేటట్టు వాడు చేస్తాడు. దేవుని సంబంధంగా మనం శుభకరమైన వాక్కును రిలీజ్ చేసి విజయం సాధించాలి. తల్లి చనిపోయింది. థామస్ ఆల్వా ఎడిసన్ తల్లి చనిపోయింది. తర్వాత చాలా కాలానికి చనిపోయింది ఆయన తల్లి. చనిపోయినాక ఆమె గదిలోకి వెళ్ళాడు. అమ్మ గదిలోకి వెళ్ళి పాత పెట్టి ఉంటుంది కదా, అప్పట్లో బాక్సులు ఉంటాయి కదా, బాక్సులు ఓపెన్ చేసి ఆ తల్లికి సంబంధించిన డైరీలు, పుస్తకాలు ఏమైనా ఉంటాయేమని ఓపెన్ చేసి అన్ని చూస్తూ ఉంటే, తను పసిప్రాయంలో స్కూల్లోంచి ఇచ్చిన చీటీని తీసుకొచ్చి అమ్మకి ఇచ్చాడే, ఆ చీటీని భద్రం చేసింది. అది ఆ చీటీ అలానే ఉంది, అమ్మ భద్రం చేసింది. అది తీశాడు, పాత పడిపోయి ఉంది. ఈయన పెద్దోడయ్యాడు కదా, పాత పడిపోయి ఉంది ఆ పేపరు. అయినా నా పసిప్రాయంలో అమ్మకి ఈ చీటీ ఇచ్చాను కదా నేను స్కూల్ నుంచి వచ్చి, ఇందులో ఏం రాశారు అని చూస్తే, అందులో నీ కుమారుడు చెవిటివాడు, అంత జ్ఞానం లేనివాడు, వెర్రివాడు, ఇతనికి చదువు చెప్పటం మా చేత కాదు, మీకు శక్యమైతే వేరే స్కూల్లో జాయిన్ చేయండి, లేకపోతే మీరే చెప్పుకోండి అని అర్థాలు వచ్చే విషయాలు రాశారు. అది చూసి అది చూసిన తల్లి తనకు చెప్పిన ఆ మాటలు చిన్న ప్రాయంలో గుర్తు చేసుకుని ఏడ్చి తనతో ఉన్న వాళ్ళతో కన్నీళ్లతో అన్నాడు, ఫ్రెండ్స్, నా స్కూల్లో నేను జీరోనే. ఇదిగో సాక్ష్యం. నేను చదివిన స్కూల్లో నేను జీరోనే. ఈరోజు మీ అందరికీ పరిచయమై నేను ఒక శాస్త్రవేత్తనే. ఈరోజు మీకందరికీ ఒక ఘనమైన వాడిని. కానీ ఆ రోజు నా తల్లి దగ్గరికి నేను ఈ చీటీ తీసుకొని వచ్చినప్పుడు నేను జీరోని, సమాజానికి, స్కూల్కి, అందరికీ. కానీ ఆ ప్రాయములో, ఆ టైములోనే నా తల్లి గుండెలో నేను హీరోని. హల్లెలూయా. విశ్వాసురాలైన తల్లి, విశ్వాసురాలైన తండ్రిగా, విశ్వాసురాలైన కూతురుగా, విశ్వాసుడైన కొడుకుగా, విశ్వాసైన అన్నగా, విశ్వాసైన చెల్లిగా, ఆ వాక్కులో ఉన్నటువంటి తీవ్రత ఏంటో గుర్తుపట్టండి. సజీవమైనటువంటి వ్యక్తుల్ని ఎండిపోయిన ఎముకలుగా చేయగలదు నీ వాక్కు. ఎండిపోయిన ఎముకల్ని సజీవ సైన్యంగా చేయగలదు నీ వాక్కు. నువ్వు పలికేది దేవుని మూలమైనదైతే ఎండిన జీవితాలను కూడా తిరిగి మొలిపించగలుగుతుంది. నా ప్రియమైన సోదరి సోదరులారా, యుద్ధరంగానికి వెళ్ళేటప్పుడు నాయకునికి ఫస్ట్ వాక్కు చాలా ముఖ్యం. గతంలో చెప్పాను, నాయకుడికి నాలుగు చాలా ముఖ్యం, జాగ్రత్తగా ఉండాలి. యేసయ్య మాటలు మీరు గమనించినట్లయితే భక్తులు పాటలు పాడారు ఆయన గురించి. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా.
నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. హల్లెలూయా. ఇప్పుడు నీ పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. ఇక నువ్వు ఏం వాక్కు విడుదల చేస్తావో నీ ఇష్టం. నీ వాక్కుకు దేవుడు శక్తినిచ్చాడు. తిరిగి జన్మించిన నీకు, క్రీస్తు రక్తంలో కడగబడిన నీకు దేవుడు మాటిచ్చాడు కదా వాక్కు. ఆ వాక్కుకు శక్తినిచ్చాడు ఆయన. నువ్వు ఏది విడుదల చేయాలనుకుంటున్నావు, ఇక నిర్ణయం నీదే, అదే జరిగిద్ది. నువ్వు ఓటమిని పలకాలనుకుంటున్నావా, లేకపోతే జయాన్ని పలకాలనుకుంటున్నావా? ఓకే, పరిస్థితులు ప్రతికూలంగా ఎదురైనా సరే నువ్వు మాత్రం ఓటమిని పలకొద్దు, జయమే పలుకు. నాకు ఎదురు దెబ్బ వచ్చిందంటే నా మేలుకే అని పలుకు. ఇది నాకు ఒక ఇంత నష్టంలా కనపడుతుంది కానీ 1000 లాభంగా నాకు ఇది మారిద్ది అని పలుకు. నేనేదో లాస్ అవుతున్నట్టు కనపడుతున్నాను కానీ ఇది నాకు 1000 లాభంగా నా దేవుడు మార్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా అని పలుకు. ఈరోజు నేను కలతలో ఉన్నాను, కన్నీళ్లలో ఉన్నాను. ఇది నాకు ఆట్టే కాలం నిలవదు. దీని అంతటికి ప్రతిగా దేవుడు నాకు 1000 దీవెన ఇవ్వబోతున్నాడని పలుకు. అనేక మంది కలతలో కన్నీళ్లలో ఉన్న వారిని ఆదరించడానికి దేవుడు నన్ను ముందే సిద్ధపరుస్తున్నాడు. ఇది కంప్లీట్ అయిన తర్వాత నన్ను దీవించి అనేకులను ఆదరించడానికి నన్ను తయారు చేస్తాడు నా దేవుడు అని పలుకు. ఆ శుభకరమైన వాక్కు నీ నోట ఉండాలి. నీ పిల్లలు మొండి వాళ్ళు, మొరాయిస్తున్నారు, అల్లరి వాళ్ళు, మాట వినని వాళ్ళు, భక్తిహీనులు అయితే ఏం పలుకుతావు? దరిద్రులారా, శాపగ్రస్తారా అనొద్దు. నా పిల్లలు ఇప్పుడు తెలిసి తెలియని స్థితిలో ఉన్నారు. ఒక సమయం వస్తుంది, నా పిల్లల్ని గొప్ప జ్ఞానవంతులుగా, భక్తిపరులుగా నా దేవుడు చేస్తాడు. నా దేవుడు చేస్తాడు. చూడండి, అన్ని జనులకు తెలుసు ఈ సంగతి. అన్ని జనులకు తెలుసు ఈ సంగతి. మంగళకరమైన మాటలు మాట్లాడాలంటుంటారు, గమనించండి. ఒకవేళ ఏదన్నా పొరపాటు మాటలు మాట్లాడితే అమంగళం ప్రతిహతమవుగాక. అవునా? ఏదన్నా తేడా మాటలు మాట్లాడితే అబ్బా ఏంట్రా ఆ దరిద్రపు మాటలు ఏంటి, మంచి మాటలు రావా నీకు, శుభం పలుకురా, ఈ అశుభ వార్తలు ఏంట్రా, అశుభ వాక్కులు ఏంట్రా అంటారు అన్యులు. ఎందుకు తెలుసా? వాళ్ళు చెప్పే మాట ఏంటంటే తథాస్తు దేవత ఉన్నాడట, తథాస్తు అంటాడట. అంటే నువ్వు ఎలా పలికావో అలానే జరుగునుగాక అంటాడంట. వాళ్ళు నమ్ముతున్న విశ్వాసంలో కొన్ని విషయాలు మనల్ని ఫాలో అవుతున్నట్టు ఉంటుంది. ఎందుకంటే అసలు ఆమెన్ అనే మాటకు అర్థం ఏంటి? తథాస్తు అనే, అలా జరుగునుగాక అని. యేసయ్యకు ఒక పేరు ఉంది, ఆమెన్ అనువాడు అని. ఆమెన్ అనువాడు. ఊరక నువ్వు దరిద్రపు మాటలు మాట్లాడుకుంటా నా బతికింతే, నా జీవితం ఇంతే, నేను ఇంతే అంటే చూసి చూసి ఆమెన్ అంటాడు. మరి ఇప్పుడు మనం రిలీజ్ చేస్తున్న వాక్కును బట్టి అక్కడ డిస్కషన్ జరిగిద్దండి. ఓ పక్క సైతాన్ ఉంటాడు, ఓ పక్క ప్రభు ఉంటాడు, మధ్యలో తండ్రి ఉంటాడు. మనం ఇబ్బంది కొలిమిలో కాలుతూ ఉండి కూడా నిరీక్షణతో కూడిన మాటలు మనం ఆ వాక్కును విడుదల చేస్తున్నప్పుడు యేసయ్య కదులుతాడు. నా బిడ్డ అంత శోధించబడుతూ కూడా తండ్రి నీ అందలి విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు,
అదిగో నా బిడ్డ నోట ఉన్న వాక్కు చూసావా? విశ్వాసంతో నిరీక్షణతో కూడిన మాట నా బిడ్డ నోట ఉంది తండ్రి. దానికి చెందిన మాట అదిగో అతని నోట నుండి వస్తుంది. ఆ మాటను బట్టి నా బిడ్డను దీవించమని యేసయ్య గదులుతాడు. అట్లా కాకుండా చిన్న చిన్నవి రాగానే నా కర్మ, నా దరిద్రం, ఏం చేద్దాం, ఇట్ అయిపోయింది అట్ అయిపోయింది అని వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి వాళ్ళని శాపాలు పెట్టి వీళ్ళని శాపాలు పెట్టి ఆ మాటలు మాట్లాడి ఈ మాటలు మాట్లాడుతూ ఉంటే వాడు గదులుతాడు. చూసావా తండ్రి, విశ్వాసేగా, చర్చికి వెళ్ళిద్దిగా, చర్చికి వెళ్తాడుగా, వాళ్ళ నోట విశ్వాసపు వాక్కు లేదు. అంటే నీవు వారి జీవితాన్ని చక్కదిద్దుతావు అన్న నిరీక్షణతో కూడిన మాట వారు విడుదల చేయటం లేదు. అంటే వారు ఏమి నమ్ముతున్నారో అదే వారు రిలీజ్ చేస్తున్నారు. వారు అవిశ్వాసులై ఉన్నారు, వారు నిన్ను నమ్మకై ఉన్నారు. మరి ఎందాక నీవు వారిని ఎట్లని విడిచిపెడతావు? వారు నమ్మిన దాని చొప్పున వారికి జరిగించు అని డిమాండ్ చేస్తాడు. అప్పుడు ఏం చేయాలి? ఇక తండ్రి చూసి తదాస్తు అంటాడు, ఆమేన్ అంటాడు. ఇక ఎప్పుడు ఇక నువ్వు జావా, నేను జావా, వాడు జావా, ఈడు జావా అని అంటారు కదా, అయ్యిద్దా పని. అమ్మో ఇట్టయిద్ది అనుకోలేదు, అయ్యో అమ్మో ఎందుకన్నా, పనికి వెళ్ళిందేనా, ఎందుకన్నావు? నోరు ఉంది కదా అని మాట్లాడేస్తారు. చివరికి జరగడానికి జరిగితేనే కుయ్యోమరు మొత్తుకుంటారు. తిరిగి జన్మించినటువంటి పరిశుద్ధులందరికీ దేవుడిచ్చినటువంటి చెప్పమన్న ప్రేరణతో కూడిన మాట చెప్తున్నాను నేను. నీ మాటకి శక్తి ఇచ్చానని చెప్తున్నాడు దేవుడు. నీ మాటకి, నీ వాక్కుకి పవర్ ఇచ్చానని చెప్తున్నాడు దేవుడు. ఇక నువ్వేం పలుకుతావు నీ ఇష్టం అంటున్నాడు. నేను వాక్కును పలికి శూన్యంలో నుండి సృష్టిని తెచ్చిన వాడిని. పాడుగా ఉన్న దానిలో నుండి, కీడుగా ఉన్న దానిలో నుండి మంచిదిగా ఉండెను అన్నదాన్ని తెచ్చాను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. అక్కడి నుంచి మంచిదైనట్టు ఫస్ట్ ఎట్లుంది? కీడుకరంగా ఉంది, శాపగ్రస్తంగా ఉంది, దుర్భరంగా ఉంది. దానిలో నుండి మంచిదిగా ఉండెను. మంచిది తీసుకొచ్చాడు. ఎలా తెచ్చాడు? వాక్కును పంపి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక ఆత్మీయ నాయకుడు సంఘం మీద ఇదే వాక్కు రిలీజ్ చేయాలి. ఒక ఆత్మీయ నాయకుడు తన ఆత్మీయ బిడ్డల మీద ఈ వాక్కునే రిలీజ్ చేయాలి. నీకు తెలీదు, నువ్వు పలికే మాట ఒక పూల మాలైబడిద్ది వాళ్ళ మెల్లో. అది చాలా సీరియస్, చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. నీ ఇంటి వారి మీద నువ్వు పలకాల దీవెన, సంఘం మీద పలకాల దీవెన, సమాజం మీద పలకాల దీవెన, రాష్ట్రం మీద పలకాల దీవెన, దేశం మీద పలకాల దీవెన. ఈ మాటలు మీరు దయచేసి మర్చిపోరు కదా. శాపగ్రస్తమైన మాటలు నోటికి రానివ్వరు కదా. వాక్కు విషయంలో కేర్ఫుల్గా ఉంటారు కదా. ఉంటారా? ఎలా ఉండాలి? కృంగిన వారిని ధైర్యపరిచే మాటలు, గుండె చెదరిన వారిని ఆదరించే మాటలు, బలహీనులను, ఇంకా కష్టపడే వారిని ప్రోత్సహించే మాటలు. కొంతమంది ప్రశంసించే విషయంలో పరమ పిసినారులుగా ఉంటారు, మెచ్చుకోరు. కొద్దిగా కష్టపడ్డారు అనుకో, బిడ్డలో ఫ్యామిలీ అయినా, భర్త అయినా, భార్య అయినా, తల్లి అయినా, తండ్రి అయినా, సంఘమైనా, సేవకుడైనా కాస్త ప్రశంసిస్తే ఏం పోయిందండి? కష్టపడ్డాన్ని చూసి కాస్త ప్రోత్సహించవచ్చు కదా. వీళ్ళ సొమ్ము ఏదో పోయినట్టు, సరే ఏదో భార్య మంచిగా ప్రవర్తించింది, ఏదో కూర చేసి చక్కగా ఉంది, బాగుందమ్మాయి అంటే సంతోషం అనడుగా. అంటే కొమ్ములు వస్తాయంట అనడం. చాలా చక్కగా ఉండే, చాలా బాగుందంటే ఇంకొక 2-3 కూరలు మంచిగా రెడీ అవుతాయి. ఏడిసినట్టుంది, నీ బొందలాగుందంటే ఈసారి ఇక నీ శార్థంలాగా చేసి పెట్టింది. ప్రశంసించాలి. కొంచెం మనం మంచిగా కనబడిన అవతల వాళ్ళలో దాన్ని బట్టి ప్రశంసించాలి. ప్రశంసను యేసునొద్దే నేర్చుకోవాలి. నీ కష్టమును, సహనమును, క్రియలను నేను ఎరుగుదును అని ఎఫెసులోనున్న సంఘపు దూతను ప్రశంసించి ఘనపరిచి మాట్లాడి చివరిలో లోపాన్నైతే జాగ్రత్త చేయటానికి మొదలుపెట్టాడు. కొంతమంది సంఘ నాయకురాండ్రు మంద మీద పెత్తనం చేస్తూ ఉంటారు, భయపెడతా మాట్లాడుతూ ఉంటారు. అథారిటీ అదొక టైపు.
పెత్తనాలు చేయటానికి మనం ఏలికలమా? వాళ్ళు ఏమన్నా బానిసలా? బిడ్డలు. ప్రశంసించి ప్రోత్సహించాలి. పెత్తనం చేయటానికి వాళ్ళేం బానిసలు కాదు. మీకు అప్పగింపబడిన మందం మీద మీరు ఏలికలైనట్టు ఉండక దాసులైనట్టుగా శ్రమపడి వారికి ఉపచారం చేయమని దేవుడి ఆజ్ఞ. కాబట్టి అందరికీ పనికొచ్చే మాట ఇది. సజీవమైన వ్యక్తుల్ని ఎండిపోయిన ఎముకల్లా మార్చుకున్న వాక్యే. ఎండిపోయిన స్థితిలో ఉన్న వారిని సజీవ సైన్యంగా నిలిపిన వాక్యే. కాబట్టి ఇక్కడ నుంచి మీరందరూ ఈ విషయంలో జాగ్రత్త తీసుకొని దేవుని ఎదుట మాట్లాడుతున్నానని గుర్తిరిగి విశ్వాసంతో కూడిన మాట, ప్రశంసతో ప్రోత్సాహంతో కూడిన మాట, దేవుడు కూడా ఆమోదించే మాట. చివరిగా చెప్తున్నాను, నేను చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో, ఇల్లు గడవని స్థితిలో ఉన్నాం. బోల్డెన్ అప్పుల్లో ఉన్నాం. అప్పులు ఒక పక్క, ఆర్థిక సమస్యలు, తర్వాత అవమానాలు, తిరస్కారాలు, ఆదరించే వాళ్ళు లేరు, రకరకాలుగా నలుగుతున్నాం. అలాంటి కండిషన్లో యేసయ్యను తెలుసుకున్నాం. దేవునికి స్తోత్రం. ప్రభు దగ్గరికి వెళ్ళి వాక్యం చదవటం మొదలుపెట్టినాక, దేవునితో కలుసుకోవటం మొదలుపెట్టిన తర్వాత నా ఫ్యామిలీలో దేవుని దయను బట్టి ఆశీర్వచనాలు పలకటం మొదలుపెట్టాను. నేను నా తల్లితో, తండ్రితో, కుటుంబంతో చెప్పేవాడిని, జీవం గల దేవుణ్ణి మనం గుర్తెరిగాం, మనకి ఈ పరిస్థితులు ఇక భవిష్యత్తులో ఉండవు, దేవుడు తీసేస్తాడు. మనలాంటి స్థితిలో ఉన్న అనేకులను ఆదరించడానికి దేవుడు మనల్ని వాడుకుంటాడు అని మాట్లాడా. పదే 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 అదే మాట మాట్లాడేవాడిని. వేదన ఎదురైనప్పుడల్లా, కుటుంబం కృంగిపోయినప్పుడల్లా ఈ మాట మాట్లాడేవాడిని. ఈ కన్నీళ్లు మనకు కలకాలం ఉండవు, ధైర్యం తెచ్చుకోండి, దేవుడు సమయం ఉంది, ఆ సమయంలో ఆయన కార్యం జరిగిస్తాడు. అప్పుడు నువ్వు ఈ కన్నీళ్ళని గుర్తు చేసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు. అక్షరాల నెరవేర్చి చూపించాడు దేవుడు. ఓ సంవత్సరాల కాలం పట్ల చాలా తక్కువ కాలంలో నీ కార్యం నెరవేరింది. సేవా పరిచర్యలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని దుర్భరమైన అనుభవాలు ఎదుర్కొన్నాం. సేవా పరిచర్యలోకి వచ్చినా కూడా కొన్ని దుర్భరమైన అనుభవాలు ఎదుర్కొన్నాం. ఆర్థికపరమైన లేమిని ఎదుర్కొన్నాం. అప్పుడు కూడా ఇదే మాట, ఏం కృంగిపోవద్దు, ధైర్యం తెచ్చుకోండి, ఇబ్బంది పడకండి, ఒకరోజు దేవుడు తీసుకొస్తాడు, ఆ రోజు మనకి పట్టజాలనంత దీవెనిస్తాడు. ఈరోజు మనమే లేక ఇబ్బంది పడుతున్నాం. వందల వేల లక్షలాది మందికి మనం ఆహారం పెట్టడానికి దేవుడు శక్తినిస్తాడు. నమ్మండి, నమ్మండి, ధైర్యం తెచ్చుకోండి, కృంగిపోకండి, అవిశ్వాసపు మాటలు మాట్లాడకండి. నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావా? చెప్పండి, చెప్పండి. నేను నమ్ముతున్నానని మిమ్మల్ని అడుగుతున్నాను. నువ్వు నమ్ముతున్నావా? దేవుడు నిన్ను శాపానికి అప్పగిస్తాడా, ఆశీర్వాదానికి అప్పగిస్తాడా? నిందకు అప్పగిస్తాడా, ఘనతకు అప్పగిస్తాడా? నీకు అవసరం అనుకుంటే నిందకు అనుమతించినా దాన్ని ఘనతగా, పువ్వు దండగా ఆయన మారుస్తాడు. నిన్ను కీడుగా అప్పగిస్తాడా, లేకపోతే నీ కీడులను కూడా మేలుగా మారుస్తాడా? నువ్వేం నమ్ముతున్నావు? ఈరోజు నువ్వు నానా రకాల బాధల్లో ఉన్నావు. అవి నీకు పర్మనెంట్గా ఉంటాయా, లేకపోతే దేవుడు వాటిని మార్చేస్తాడా? రైట్, నమ్ముతున్నావా? రైట్. ఈరోజు బోల్డెన్ అప్పుల్లో కూరుకుపోయి ఉన్న పీకల దాకా అందులోనే స్థిరపడిపోతావా, లేకపోతే దానిలోంచి దేవుడు నిన్ను విడిపిస్తున్నాడా? నమ్ముతున్నావా నిజంగా? అయితే అదే మాట విడుదల చేయి. ఆ వాక్కు దేవుని ఎదుట ఆమోదం పొంది ఆమేన్ అంటాడు. నీ శరీరంలో రోగాలు ఉన్నాయి, డాక్టరు ఒకటే వాక్ రిలీజ్ చేశాడు, ఇది తగ్గదు అని. ఇంటి పక్కోళ్ళు ఒకటే వాక్ రిలీజ్ చేస్తున్నారు, ఇది తగ్గదని. నువ్వు కూడా అదే మాట చెప్పుకుంటున్నావా? కొంతమంది నా దగ్గరకు వచ్చి చెబుతారు, ఇది తగ్గేది కాదులే అన్నయ్య అంటారు. నేను ప్రార్థన చేసే లాభం, సరే సావు నీ కర్మ అంటాను. నేనేం చేసేది? నా దగ్గరకు వచ్చి చెబుతారు ఏమని, డాక్టర్ చెప్పాడంట, అందరూ అదే అంటున్నారంట, ఇది తొందరగా తగ్గదంట. నా దగ్గరికి వచ్చేది, నేనేం చేసేది? ఇంకా నీవేమి నమ్ముచున్నావో అదే జరుగును కాక. ప్రార్థన చేస్తా, ప్రభువా ఈ బిడ్డ నమ్మిక చొప్పున చేయమని. చేసినాక మళ్ళీ దగ్గర తగ్గిద్దా అంటే ఏం చెప్పాలి నేను? కాదు, లోకమంతా ఒకటి పలుకుతున్నా వాళ్ళకి ఎదురు పలుకు నువ్వు. అది నువ్వు ఆపోజిట్లో పలుకు, అంతే.
నీకు వచ్చిన జబ్బు పెద్దది, అది తగ్గదు, అది అంతా అది ఇంత అంటే అది ఎంతైనా మీకు అది అంత. కానీ నా యేసుకు అది ఎంత, ఆయనకి ఎంత, అది ఆయనకి ఎంత. ఈరోజు మనకి పెద్ద మొత్తంలో పైసలు కావాలి, అమ్మో అమ్మో అన్నట్టుగా ఫేస్ పెట్టాం ఇందాక. మనకది పెద్ద మొత్తం. ఏసైకి ఎంత? ఒక చిటికేస్తే చాలు అయిపోతుంది. అది నా విశ్వాసం, అది నా విశ్వాసం, అది అంతే. ఆత్మీయ జీవితంలో బలహీన పడుతున్నావు, లెగుస్తున్నావు. ఇక అంతే ఫిక్స్ అయిపోతున్నావా? లేకపోతే లేదు నిలబడతానంటావా? చెప్పు, నిలబడతావా? నిలబెడతాడా? ఆ మాట చెప్పు గట్టిగా. ఒట్టి విశ్వాసలాగానే ఉంటావా? దేవుని పని చేస్తావా? నువ్వు చేస్తావా? చేయిస్తాడా? అది యేసు నామములో చేయిస్తాడు. సంఘ నాయకులు చెప్పండి, ఒక సంఘమేనా అనేక సంఘాలు కట్టిస్తాడా? కొద్ది మందినైనా అనేక మంది ప్రజల్ని ప్రభావితం చేసే శక్తిని ఇస్తాడా? ఏం నమ్ముతున్నావు? పలుకు యేసు నామములో అదే జరుగునుగాక. పలుకు యేసు నామములో అదే జరుగునుగాక. దరిద్రతలో ఉన్నావు. ఈ దరిద్రత నీకు స్థిరమేనా? దాన్ని దీవెనగా నా దేవుడు మారుస్తాడా? దీవెన, దీవెన, దీవెన. నీ భౌతికమైన వాటి విషయంలోనైనా, ఆత్మ సంబంధమైన వాటి విషయంలోనైనా నేను చెప్పిన ఈ మాట దయచేసి మర్చిపోవద్దు. నేను చెప్పినట్టు అదే నువ్వు పలుకుతూ ఉంటావు. నీవు పలికిన మాట చొప్పున నీవు నమ్మి, హృదయం నిండిన దాన్ని బట్టి, అందరూ చెప్పండి, హృదయం నిండిన దాన్ని బట్టి. మరి దరిద్రపు మాటలు మాట్లాడుతున్నట్టు ఏమి నిండింది లోపల? అవిశ్వాసం. అదే విశ్వాసము నిండితే, బలహీనుడైన కొడుకును చూసి విశ్వాసము గల తల్లి పలికిన వాక్కు ఆ చిన్నవాడిని వెలిగిస్తే, ఆ చిన్నవాడు పెద్దవాడై ప్రపంచాన్ని వెలిగించాడు. ఆలోచించి జాగ్రత్త చేసుకోండి. తేలిగ్గా తీసుకోవాలండి ఈ విషయాన్ని.